హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు బంగాళదుంప కూర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చేసుకోవడం చాలా సింపుల్, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఒక్క కూర చేసుకుని పెట్టుకుంటే రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, బగారన్నంలో కానీ చాలా బాగుంటుంది. ఆలు లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. వీడియోలోకి వెళ్ళే ముందు బంగాళదుంపల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ఇక్కడ నేను 1/2 కేజీ బంగాళదుంపల్ని చెక్కు తీసుకుని మీడియం పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు యాడ్ చేసుకోండి. తాలింపు బాగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుని 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ యాడ్ చేసిన వెంటనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఉప్పు యాడ్ చేయడం వల్ల ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. ఉల్లిపాయ పచ్చివాసన పోయి ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు యాడ్ చేసుకోండి. బంగాళదుంపలు యాడ్ చేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఉప్పు, పసుపు బంగాళదుంపలకి బాగా పట్టే విధంగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 20 నిమిషాలు కుక్ చేయండి. 20 నిమిషాలు కుక్ చేసుకుంటే బంగాళదుంప 80% కుక్ అయిపోతుంది. ఇది కుక్ అయ్యేలోపు ఇందులోకి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు కానీ, పుచ్చిపప్పు కానీ, జీడిపప్పు కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. చిన్న ఇంచు దాచిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు యాడ్ చేసుకోండి. ఇవి 3 యాడ్ చేసుకోవడం వల్ల కర్రీ మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. యాలకులు యాడ్ చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 3 మీడియం సైజ్ టమాటోలు యాడ్ చేసుకోండి. టమాటో యాడ్ చేయడం వల్ల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీకు టమాటో ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు పెరుగు కూడా యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోండి. చూడండి, స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బంగాళదుంప కూడా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. మీకు ఇలా ఎక్కువ ప్రాసెస్ అనిపిస్తే ఉడకపెట్టుకున్న బంగాళదుంపలతో కూడా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు. 20 నిమిషాల తర్వాత మూత తీసుకుని బాగా మిక్స్ చేసుకుని మీ స్పైసీకి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. ముందు మసాలా పేస్ట్ని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు కుక్ చేస్తే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోతుంది. దింపే ముందు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి అక్కడక్కడ తగులుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే ఉల్లిపాయతో పాటు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి. కొత్తిమీర యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆలు లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే రైస్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.